వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ప్రముఖ టెలివిజన్ నటి పవిత్ర జయరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఒక విషాద పరిణామం. రోబోట్ ఫ్యామిలీ, జోకలి, నీలి, రాధారమణ వంటి టీవీ షోలలో నటించిన పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించారన్న విషయం తెలియడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. పవిత్ర పాపులర్ తెలుగు సీరియల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సీరియళ్లతో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లో కర్నూల్ రోడ్ సమీపంలో ఆమె కారు బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం తలెత్తింది. నటి పవిత్ర అక్కడికక్కడే మరణించింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పవిత్ర జయరాం మండ్య అనే కర్ణాటకలోని హనకెరే గ్రామానికి చెందినవారు. కన్నడలో తన చిన్న స్క్రీన్ ప్రయాణాన్ని ప్రారంభించిన పవిత్ర రాధారమణ సహా పలు విజయవంతమైన సీరియళ్లలో నటించారు. ఇటీవల ఆమె తెలుగు డైలీ సీరియల్స్ తో బిజీగా ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన త్రినయనిలో నటిస్తోంది. నటనతో పాటు పవిత్ర తన సొంత యూట్యూబ్ ఛానల్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఆమె తరచుగా తన టెలివిజన్ సీరియల్స్ సెట్స్ నుండి తెర వెనుక వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. పవిత్ర ఆనంద్ దర్శకురాలు కూడా. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ సిరీస్ రోబోట్ ఫ్యామిలీతో కన్నడ చిన్న తెరపై అడుగుపెట్టారు. తాజా కథనాల ప్రకారం పవిత్ర బుల్లితెర వినోద ప్రపంచంలోకి ప్రవేశించడానికి ముందు బెంగళూరులో లైబ్రేరియన్ గా, సేల్స్ గర్ల్ గా కూడా పనిచేశారు. సహాయక పాత్రలలో నటించడం నుండి రోజువారీ సీరియళ్లలో ప్రధాన పాత్రలలో నటించడం వరకు పవిత్ర జయరాం అంచెలంచెలుగా ఎదిగారు. 35 ఏళ్ల పవిత్ర హైదరాబాద్ లో కర్నూల్ సమీపంలో తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారని తెలిసింది. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ టెలివిజన్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఒక విషాద పరిణామం. రోబోట్ ఫ్యామిలీ, జోకలి, నీలి, రాధారమణ వంటి టీవీ షోలలో నటించిన పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించారన్న వార్త పరిశ్రమలో విషాదం నింపింది. పవిత్ర పాపులర్ తెలుగు సీరియల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సీరియళ్లతో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లో కర్నూల్ రోడ్ సమీపంలో ఆమె కారు బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం తలెత్తింది. మీడియా కథనాల ప్రకారం నటి పవిత్ర అక్కడికక్కడే మరణించింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.